మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ అనిల్ గారు నమస్తే. సార్ నమస్తే అండి. సార్ అనిల్ గారు, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే టైం రాబోతోంది. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ 31 మార్చ్ అతి దగ్గరలోనే ఉంది. సో ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ ని సేవ్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్స్ మనకేమున్నాయంటూ కూడా ప్రతి ఒక్కరూ దానికి సంబంధించిన రీసెర్చ్ మొదలు పెట్టేశారు కూడా. అయితే ఇప్పుడు సెక్షన్ 80C కింద మనకు దాదాపు ఒక 15-16 వరకు ఉన్నాయి. బట్ అన్నిటి గురించి ఇప్పుడు మాట్లాడుకోలేం కాబట్టి ఒక టాప్ 6 to 7 బెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ సేవర్ ఆప్షన్స్ గురించి డీటెయిల్ గా తెలియజేయగలరు. ఇది ఇప్పుడు ఒకటి నెక్స్ట్ 2.5 months ఉందండి. మనకి జనరల్గా ఏంటంటే అందరికీ కూడా లాస్ట్ 3-4 months నుండి గుర్తుకొస్తుంది. ఎందుకంటే కంపెనీస్ వాళ్ళ హెచ్ఆర్స్ వచ్చేసి జనవరిలో ఫిబ్రవరిలో ప్రూఫ్స్ అడుగుతూ ఉంటారు, మీరు ఎక్కడ పెట్టారని. సో అందుకే సడన్గా అందరికీ లేకపోతే ప్రూఫ్స్ ఇవ్వకపోతే ఈ 2 నెలల్లో కట్ అవుతుంది, శాలరీ తక్కువ వస్తుంది. కాబట్టి అందరు ఇప్పుడు ఆ టైం అనమాట. మీరు అన్నట్టు చాలా రకాలు ఉన్నాయి ఆప్షన్స్. ఇది ఏటీసీలో ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కోసం ఇన్వెస్ట్ చేయడానికి. బట్ అందులో నేను ఒక 5 or 6 చెప్తాను విచ్ ఆర్ వెరీ గుడ్. ఎందుకు మంచివి కూడా చెప్తాను. ఫస్ట్ ఆబ్వియస్లీ ఏంటంటే అందరూ చెప్పేదే ఈఎల్ఎస్ఎస్, ఈక్విటీ లింక్ సేవింగ్ స్కీమ్, మ్యూచువల్ ఫండ్స్. ఎందుకు బెటర్ అనేదాన్ని కూడా ఫస్ట్ థింగ్ ఏంటంటే షార్టెస్ట్ ఇన్ని ఆప్షన్స్లో 14-15 రకాల ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో షార్టెస్ట్ లాక్-ఇన్ పీరియడ్ వచ్చేసి ఈఎల్ఎస్ఎస్లో ఓన్లీ 3 సంవత్సరాలే లాక్-ఇన్. సో పెట్టిన రోజు నుంచి ఏ రోజు ఉందో ఆ రోజు నుంచి కరెక్ట్ 3 years తర్వాత ఒకరో రోజుకి అన్లాక్ అవుతుంది. దట్ ఈస్ ఫస్ట్. అంత తక్కువ ఎక్కడా లేదు. సో మీకు పెట్టిన డబ్బులు 3 సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా వాడుకోవచ్చు. సెకండ్, అన్నింటిలోకి ఉన్న ఆప్షన్స్ అన్నింటిలోకి కూడా హైయెస్ట్ రిటర్న్స్ కూడా, అంటే ఓన్లీ ట్యాక్స్ ఎగ్జెంప్షనే రావట్లేదు నీకు. అక్కడ నీకు సపోజ్ నువ్వు ఒక 1.5 lakh పెట్టామనుకోండి, మీరు 30% బ్రాకెట్లో ఉంటే క్లోజ్ టు మీకు 50,000 ట్యాక్స్ ఇవ్వడం అనే కాకుండా 15-16% వరకు యావరేజ్ రిటర్న్స్ రావచ్చు అనమాట 3 సంవత్సరానికి 15 to 16%. అంత ఎక్కువగా వేరే ఏ ఆప్షన్స్లో కూడా లేవు. ఓకే. అండ్ ఆల్సో ఇంకో థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎంతైనా పెట్టుకోవచ్చు, ఎటువంటి కమిట్మెంట్ లేదు. ఈ సంవత్సరం ₹1,00,000 పెట్టాం కదా, నెక్స్ట్ ఇయర్ కూడా 1,00,000 పెట్టాలనే ఎటువంటి కమిట్మెంట్ లేదనమాట. నెక్స్ట్ ఇయర్ సపోజ్ మీరు ఇంకొక లైఫ్ ఇన్సూరెన్స్ యాడ్ చేశారు, 6 పిల్లల స్కూల్ ఫీజు వచ్చేసింది ఒక 50,000, కావాలంటే నెక్స్ట్ ఇయర్ ఓన్లీ 50,000 పెట్టుకోవచ్చు. సో ఆ ఫ్లెక్సిబిలిటీ ఈఎల్ఎస్ఎస్ ఆఫర్ చేస్తుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఆ సంవత్సరానికి కావాల్సిన అన్ని ఫిబ్రవరి వరకు మీకు తెలిసిపోయింది. 1,30,000 పెట్టారు, ఓన్లీ 20 లక్షల షార్ట్ ఫాల్ ఉంది ఇంకా ఏటీసీలో. కావాలంటే 20,000 షార్ట్ ఫాల్ ఉంది, ఆ 20,000 కూడా వాడుకోవచ్చు అనమాట. సో అంత ఫ్లెక్సిబిలిటీ ఎక్సెప్ట్ ఈఎల్ఎస్ఎస్ వేరే ఏ ఆప్షన్ ఏటీసీ కింద ఇవ్వదు. సో అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలా ఫండ్స్ ఉన్నాయి, ఇది ఒకటే ఫండ్ అని కాదు. సో ఇందులో కూడా ఇంపార్టెంట్ ఏంటంటే ఈఎల్ఎస్ఎస్ అంటే గుడ్డిగా ఏదో ఒక ఫండ్ కాకుండా కావాలంటే ఇందులో కూడా కొన్ని, ఇది బేసికలీ మల్టీ క్యాప్ ఫండ్ అయినా కానీ సపోజ్ మీకు ఎక్కువ రిటర్న్స్ కావాలి అంటే కొన్ని ఫండ్స్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఎక్కువ ఫోకస్ చేసే ఉన్నాయన్నమాట ఈఎల్ఎస్ఎస్లో కూడా. లైక్ ఎగ్జాంపుల్ మోతిలాల్ ఓస్వాల్ ఉంది, అది ఎక్కువగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మీద ఫోకస్ చేస్తాయి, అక్కడ చేయొచ్చు. లేదు కొంచెం నేను కన్జర్వేటివ్గా ఉన్నాను, ఈవెన్ దో నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఫస్ట్ టైం చేస్తున్నాను అనుకున్నా కానీ ఎస్బీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ లాంటి ఫండ్స్ ఉన్నాయి, ఏవైతే ఎక్కువగా లార్జ్ క్యాప్ ఫోకస్డ్ ఉన్నాయి. సో ఈవెన్ విత్ ఇన్ ఈఎల్ఎస్ఎస్లో కూడా డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ ఫోకస్తో ఫండ్స్ రన్ చేస్తున్నాయి. సో మన రిస్క్ అపటైట్కి తగ్గట్టు మనము ఆ ఫండ్ సెలెక్షన్ చేసుకోవచ్చు. అండ్ ఇంపార్టెంట్ ఏంది, ఫండ్ హిస్టరీ ఉంది, మీకు రిటర్న్స్ చూసుకోవచ్చు. ఇది ఈఎల్ఎస్ఎస్ నంబర్ 1 ఆప్షన్. నంబర్ 2 చాలామందికి తెలుసు ఎన్పిఎస్. సో ఈ ఎన్పిఎస్లో కూడా ఏంటంటే ఒకటి మీరు టోటల్ 1.5 lakh ఏటీసీ కింద చేసుకోవచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ ఎన్పిఎస్ది ఏంటంటే అడిషనల్ 50,000 కూడా ఉంది. వెరాజ్ ఈఎల్ఎస్ఎస్ కానీ వేరే ఏ ఫండ్స్కైనా సరే 1.5 lakh వరకు లిమిట్ అవుతే, ఎన్పిఎస్లో మాత్రం సెక్షన్ 80CCD2 అని ఉంటుంది, దాంట్లో అడిషనల్ 50,000 ఎవరైనా పెట్టుకోవచ్చు. సో ఇది కూడా ఎన్పిఎస్లో ఇంకొక కొన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి, డిసడ్వాంటేజ్ ఉన్నాయి. కానీ ఎందుకు సెకండ్ బెటర్ అంటున్నానంటే, మీరు ఎన్పిఎస్ రిటర్న్స్ తీసుకున్నా సరే ఎన్పిఎస్
ఈక్విటీ రిటర్న్స్ తీసుకున్నా సరే అది కూడా 14-15% మీకు రిటర్న్స్ ఉన్నాయి. కాకపోతే ఒక మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎన్పిఎస్లో పెట్టే అమౌంట్ మీ రిటైర్మెంట్ వరకు మనం విత్డ్రా చేసుకోవడానికి ఉండదు. సో దిస్ ఈజ్ ఫర్ లాంగ్ టర్మ్. అటు డబ్బులు క్యాపిటల్ పెరుగుతుంది, మీకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కూడా వస్తుంది. అండ్ ఇంకొక అడిషనల్ 50,000 కూడా రావడం వల్ల మీకు ఇంకొక 16,500 వరకు ఇంకొక ట్యాక్స్ తగ్గించవచ్చు అనమాట. సో ఎఫెక్టివ్లీ మీరు ఒక 50,000 ఇన్వెస్ట్ చేసినా మీరు 34,000 33,500 పెడుతున్నట్టు అనమాట. సో ఈ ఆప్షన్ ఇంత అడిషనల్ 50,000 ఎక్కడ లేదు, ఓన్లీ ఎన్పిఎస్లో ఉంది. అండ్ మీకు చాయిస్ కూడా ఉంది. కావాలి సపోజ్ ఒక ఈ ఇయర్ మీకు అనిపిస్తుంది ఈక్విటీ పర్ఫామ్ చేయకపోవచ్చు, కావాలంటే డెట్లో పెట్టుకోవచ్చు. సో ఎన్పిఎస్లో మీరు ఎప్పుడైనా మీ చేంజెస్ చేసుకోవచ్చు మీ పోర్ట్ఫోలియోలో. సో అది ఒక అడ్వాంటేజ్. ఎన్పిఎస్లో కూడా సేమ్ లైక్ ఈఎల్ఎస్ఎస్ ఎటువంటి కమిట్మెంట్ ఏమీ లేదు, మీ ఇష్టం. మీరు ఈ సంవత్సరం 1,00,000 కట్టారని నెక్స్ట్ ఇయర్ 1,00,000 కట్టాల్సిన అవసరం లేదు. 1,50,000 కట్టారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ లేదు. మీకు ఎంత అవసరం ఉందో అంతే ఇన్వెస్ట్ చేయొచ్చు. దెర్ ఇస్ నో కంపల్షన్ దట్ ఏమంటారు లాస్ట్ ఇయర్ కట్టినట్టే కట్టే కమిట్మెంట్ లేదనమాట. దెన్ థర్డ్ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే యూలిప్స్. దో ఇంతకుముందు యూలిప్స్ అంటే భయపడ్డా, ఇప్పుడు యూలిప్స్ ఆర్ లో కాస్ట్ అయిపోయాయి బికాజ్ ఐఆర్డిఏ చేంజ్ చేసింది. అండ్ సమ్ ఆఫ్ ద యూలిప్స్ నువ్వు 10 సంవత్సరాలు పెడితే రెగ్యులర్ ఆర్ డైరెక్ట్ ప్లాన్స్కి ఈక్వలెంట్ కాస్టింగ్ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఓన్లీ థింగ్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వాడాలంటే 10 times యువర్ లైఫ్ మన ప్రీమియంకి కవర్ ఉండాలన్నమాట. అదొకటే చూస్తుంది. మీరు కొన్ని 4x 5x కూడా ఉన్న యూలిప్స్ అవి మాత్రం ట్యాక్స్ ఎగ్జెంప్షన్కి వాడలేమన్నమాట. నువ్వు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వాడాలంటే మినిమం ప్రీమియంకి 10 times లైఫ్ కవర్ అనేది ఆప్షన్ తీసుకోవాలి. సో సెకండ్ ఇంకో మేజర్ అడ్వాంటేజ్ విత్ యూలిప్స్ ఏంటంటే మనం ఫోర్స్ టు సేవ్ ఒకటి ఎలాగూ ఉంది. సో మన గోల్ అనేది పక్కా రీచ్ అవుతుంది. అక్కడ కూడా మీకు మీ రిస్క్ ప్రొఫైల్ని బట్టి మొత్తం ఈక్విటీలో పెట్టండి, లేదంటే డెట్లో పెట్టండి, ఆర్ బ్యాలెన్స్డ్లో పెట్టండి. మీరు ఈక్విటీలో పెట్టారనుకోండి అక్కడ కూడా 14-15% రిటర్న్స్ వర్కౌట్ అవుతాయి. అండ్ ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే అప్ టు 2.5 lakhs మన యూలిప్స్లో పెట్టే ఇన్వెస్ట్మెంట్ నుంచి వచ్చే రిటర్న్స్ ట్యాక్స్ ఫ్రీ. వెరాజ్ ఈఎల్ఎస్ఎస్లో కానీ ఎన్పిఎస్ నుంచి వచ్చే డబ్బులు మళ్ళీ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఇది ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వచ్చినా కానీ సో దే ఆర్ నాట్ ట్యాక్స్ ఎగ్జెంప్ట్ కాదనమాట. దేర్ ఆర్ 3 రకాల అంటే ఈఈఈ అంటారు. సో ఇది ఈఈఈ అప్ టు 2.5 lakhs వరకు అనమాట. సో అడ్వాంటేజ్ మిగిలిన వాటికి లేవు. సో పీపీఎఫ్కి అండ్ మన యూలిప్స్కి మాత్రమే ఈ అడ్వాంటేజ్ ఉంది. బియాండ్ 2.5 లక్షలు అంటే 2.5 లక్షల కన్నా 5 లక్షలు ప్రీమియం కట్టారనుకోండి ఫస్ట్ 2.5 lakh వరకు మాత్రం విత్డ్రాల్ అప్పుడు కూడా క్యాపిటల్ ఎంత పెరిగినా ట్యాక్స్ ఫ్రీ వస్తుంది అనమాట. సో అడ్వాంటేజ్. దెన్ మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే యూలిప్స్కి మీరు కంపల్సరీ ఒక కమిట్మెంట్ తీసుకుంటే ఆ కమిట్మెంట్ కట్టాల్సిందే. మీరు 1 lakh per annum కడుతున్నామంటే అట్లీస్ట్ మినిమం 5 సంవత్సరాలు మాత్రం కంపల్సరీ కట్టాలి. ఆ ఆప్షన్స్ అదొకటి డిసడ్వాంటేజ్. బట్ 5th year తర్వాత కావాలంటే అన్లైక్ కొన్ని వేరే ఆప్షన్స్ ఉన్నాయి, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు లాకిన్ ఉన్నాయి ఎస్పెషల్ ఏటీసీ కింద. కానీ ఇక్కడ 5th తర్వాత కావాలంటే ఆపుకోవచ్చు, డబ్బులు కావాలంటే విత్డ్రా చేసుకోవచ్చు. లిక్విడిటీ ఆప్షన్ 5th తర్వాత యూలిప్స్లో ఉన్నాయి. సో ఇప్పుడు యూలిప్స్ మళ్ళీ పాపులర్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ లో కాస్ట్ వల్ల. సో అది ఒక ఆప్షన్ ఉంది. 4th వచ్చేసి వాట్ ఐ వుడ్ సే రిటైర్మెంట్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ద్వారా చేసి ఈఎల్ఎస్ఎస్ఏ కాదు మ్యూచువల్ ఫండ్స్, ఇంకొక ఫండ్ క్లాస్ కూడా ఏమంటారు దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఏది ఏటీసీ కింద. అవేంటంటే కొన్ని ఒక 6-7 కంపెనీస్ ఆదిత్య బిర్లా కానీ రిలయన్స్ కానీ ఇట్లాంటివి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ నిప్పాన్ కానీ ఇట్లాంటివి చేస్తున్నాయి అన్నమాట రిటైర్మెంట్ ఫండ్స్. కాకపోతే సేమ్ లైక్ ఎన్పిఎస్ ఇక్కడ కూడా 60 years వరకు విత్డ్రా చేసుకోవడానికి ఉండదు. ఏవైతే ఓపెన్ ఎండెడ్ ఉన్నాయో వాటిలో ట్యాక్స్ ఎగ్జెంప్షన్ రాదు. కానీ మీకు లాంగ్ టర్మ్ మీ రిటైర్మెంట్కి కూడా సేవింగ్ కావాలి, ఏటీసీ కూడా కావాలి అంటే ఈ రిటైర్మెంట్ ఫండ్స్లో మన డబ్బుల్ని పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే, దెర్ ఇస్ నో కమిట్మెంట్. ప్రతి సంవత్సరం ఇంతే కట్టాలనేవి లేదు. సో మంచి రిటర్న్స్ మీకు లాంగ్ టర్మ్ కాబట్టి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందులో కూడా ఎక్కువ మట్టుకు ఏంటంటే ఇది కొంచెం బ్యాలెన్స్డ్ ఫండ్స్. రిటైర్మెంట్ ఫండ్స్ వచ్చేసి టోటల్ 100% ఈక్విటీ కాదు, కొన్ని మాత్రమే ఈక్విటీ ఒక 30-35% దాకా ఉన్నాయి. మిగిలినవన్నీ బ్యాలెన్స్ ఫండ్స్ అనమాట. లాస్ట్ 2 ఆప్షన్స్ ఏంటంటే సుకన్య సమృద్ధి యోజన అందరికీ తెలిసిందే. అమ్మాయిలకు ఉన్న వాళ్ళకి 10 సంవత్సరాల లోపల ఉంటే స్టార్ట్ చేయొచ్చు. 10 తర్వాత మొదలు పెట్టలేము, 10 కన్నా ముందు ఏజ్ ఉంటే మొదలు పెట్టచ్చు. సో అప్ టు 1.5 lakh. ఇప్పుడు కరెంట్లీ 8.2% ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది. గోయింగ్ ఫార్వర్డ్ అది తగ్గచ్చు.
పెరిగే అవకాశాలు తక్కువ ఉన్నాయి. రీజన్ ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతున్నాయి అండ్ అవి లింక్డ్ ఏంటంటే ఆర్బీఐ బాండ్స్ యొక్క రిటర్న్స్ బేసిస్ మీద, ఎందుకంటే అది ఒక చిన్న మొత్తాల పొదుపు అంటాము. సో ఆ స్కీమ్స్ అన్ని స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అన్నిటి కూడా లింక్ టు ఆర్బీఐ బాండ్ రేట్స్ అనమాట. సో నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో పెరగాల్సిన అవకాశం లేదు. సో లాంగ్ టర్మ్ కాబట్టి అవకాశం బాగుంది. దెన్ పెన్షన్ ప్లాన్స్ లాస్ట్. ఈ పెన్షన్ ప్లాన్స్ ఎవరు ఆఫర్ చేస్తారంటే ఇన్సూరెన్స్ కంపెనీస్, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్. ఇవి కూడా మంచి ఆప్షన్స్, ఎందుకంటే ఇందులో కూడా నువ్వు కావాలంటే ఈక్విటీ పెట్టుకోవచ్చు ఆర్ బ్యాలెన్స్డ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా అప్ టు 60 విత్డ్రా చేయడానికి లేదు. బట్ ఇవి కూడా ఇంతకుముందు ఓన్లీ ట్రెడిషనల్ ప్లాన్సే ఉండేవి ఎక్కువ మటుకు. బట్ ఇప్పుడు అక్కడ కూడా పెన్షన్ ప్లాన్స్లో ఈక్విటీ ఫోకస్డ్ ఫండ్స్ వచ్చాయి. సో ఇప్పుడు మళ్ళీ పాపులర్ అయ్యాయి. రీజన్ ఏంటంటే మీరు ఎన్పిఎస్ లాగా ఎగ్జెంప్షన్స్ లేవు, బట్ ఈ నెక్స్ట్ 1 or 2 బడ్జెట్స్లో వీటికి కూడా కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వీటిని పాపులర్ చేయడానికి గవర్నమెంట్ ట్రై చేస్తూ ఉంది. సో ఈ 6 స్కీమ్స్ బెస్ట్ ఆప్షన్స్ ట్యాక్స్ సేవింగ్కి. చాలా ఉన్నాయి, ఇంకా మన సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అని, పీపీఎఫ్ అని, ట్రెడిషనల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. బట్ నా సజెషన్ ప్రకారం ఏంటంటే ఓన్లీ సేవింగ్ చేయడమే కాదు, ట్యాక్స్ని ఎగ్జెంప్షన్ వాడుకోవడమే కాదు, బట్ పెట్టిన క్యాపిటల్ రిటర్న్స్ కూడా వస్తున్నాయో చూడాలి. జస్ట్ బికాస్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వస్తుందని ట్రెడిషనల్ పాలసీలో 6% రాని 7% కూడా రాని పాలసీల్లో పెట్టేసేసి క్యాపిటల్ డిస్ట్రాయ్ చేయడం కన్నా ఓన్లీ ఆ ట్యాక్స్ సేవ్ అయ్యేది ఏదో కొంచెం ఫస్ట్ ఇయర్ అవుతుంది. బట్ ఈవెన్చువల్లీ మీరు చూసుకుంటే 15 సంవత్సరాలు ఈల్డ్ చూసుకుంటే 7.5, ఈవెన్ ట్యాక్స్ సేవ్ అయింది కూడా కన్సిడర్ చేస్తే మ్యాక్సిమం 7.5 వస్తుంది. దాని బదులు ఎఫ్డీలో పెట్టుకుంటే బెటర్. సో అందుకోసమే ఈ ఫస్ట్ 6 ఆప్షన్స్ తీసుకుంటే ఏంటంటే సేవింగ్ అవుతుంది, క్యాపిటల్ పెరుగుతుంది. సో అండ్ ఆల్సో దీంట్లో ఉన్న వెసులుబాటును బట్టి మీకు డబ్బులు తొందరగా కావాలంటే ELSSలో పెట్టుకోండి, పర్లేదు ఓపిక అంటే వేరే ఆప్షన్స్ వాడుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి.